దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఇక్కడ ప్రధానంగా వాడి వేడి పుట్టించి పార్లమెంటు డైవర్షను, అంటే పార్లమెంట్లో అటెన్షన్ మొత్తం డైవర్ట్ అయ్యింది. కాక్రోచ్ పార్టీ, జనతా పార్టీ సిస్టంలో ఈ నీట్ అనేటువంటి ఎగ్జాము ఏదైతే ఒక 20 లక్షల మంది దానికి అటెండ్ అయ్యారో అప్పుడు జరిగినటువంటి లీకేజీలో అక్కడ ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో దానికి వాళ్ళు దే ఆర్ యాక్సెప్టెడ్, వీఆర్ కమిటెడ్ ఏ బ్లండర్ మిస్టేక్, సంథింగ్ జరిగింది, మేము దాని బాధ్యత వహిస్తామని చెప్పేసి ఆ రోజున మేము వీళ్ళ దగ్గర ఎవరైతే ఎగ్జామ్ లీక్ అయిందో వాళ్ళందరూ కూడా మేము ఉచితంగా ఎగ్జామ్స్ రాయించి వాళ్ళని మళ్ళీ సరైన దారిలో పెడతామనేటువంటి ఒక మాట అంటాం. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఇప్పుడు ఈ కార్యక్రమం జరిగి ఎన్ని రోజులైంది మేడం? దాదాపుగా ఈ కార్యక్రమం జరిగి ఒక 3-4 నెలలు కావస్తూ ఉంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఓవర్ నైట్ ఇప్పుడు ఇది వాంగ్చుంగ్ దీక్ష విరమణ భగ్నం అని రాస్తున్న నేపథ్యంలో గత 19 రోజుల నుంచి ఎందుకు వీళ్ళు స్టార్ట్ చేశారు? ఇప్పుడు గత 19-20 రోజుల నుంచి ఈ ఆమరణ నిరాదీక్షకి ఎందుకు ప్లాన్ చేశారు? ఈ కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు దీప్కే ఆయన కూర్చోవచ్చు కదా, అతను కూర్చోకుండా ఒక పెద్ద వ్యక్తిని, వయసులో పెద్ద వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరిగింది ఇక్కడ. సో ఆయనతో పాటు కూర్చున్నటువంటి ముగ్గురు కూడా మీకు తెలుసు ఎవరైతే ఉండారో ఆ సభ్యులు, నేహా కానీ, అమీష్, మనీషా, వీళ్ళు కూడా కూర్చున్నారు. నేను అనేది ఏంటంటే ఇక్కడ జడ్జి గారు దీనికన్నా ప్రధానంగా మనం ముందు ఒక జనాలు చెప్పాలి కొన్ని అంశాలు. ఓ జడ్జి గారు ఒక కేసు ఇష్యూలో మాట్లాడుతూ కోర్టులో ఏంటి మీరు కాక్రోచుల్లాగా ఒకటి తర్వాత ఒకళ్ళు ఈ సాక్ష్యాలు చెప్పేటువంటి విధానంలో కానీ, ఈ జడ్జీలు లాయర్లు ప్రవర్తించేటువంటి తీరుల్లో కానీ కాక్రోచ్ అనేటువంటి ఒక పదాన్ని అక్కడ వాడటం జరిగింది. ఆ వాడిన నేపథ్యం అనేది అది నేను అనుకోవట్లేదు యాక్చువల్గా. దీని వెనక ఏమిటి ఇంత బహిర్గతంగా రావడానికి సోషల్ మీడియాలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ రావాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి? అసలు వీళ్ళు దాన్ని బ్యాన్ చేయాలా లేకపోతే వద్దా? అసలు దీనికి అసలు రాజకీయ రూపురేఖలు ఉన్నాయా? అసలు వీళ్ళ యొక్క జెండా ఏంటి? అసలు వీళ్ళు ఈ సమాజానికి రేపు రాబోయే రోజుల్లో ఏం అందించాలనుకుంటున్నారు, దేని మీద వీళ్ళు పోరాటం చేయాలనుకుంటున్నారు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. అసలు ఒక ఓవర్ నైట్ ఒక ఇంగ్లీష్ సినిమా వచ్చినట్టుగా, ఏదో పెద్ద స్టార్ వార్ సినిమా వచ్చినట్టుగా, లేకపోతే ఇంకా మనం చాలా ఇదివరకు మనకు తెలియని సినిమాలు చూసేవాళ్ళం, అంతరిక్షంలో ఉన్నటువంటి ఏలియన్స్ జరుగుతూనే ఉంది. అది అయిపోయింది. ఇక్కడ ఏమైందంటే మేడం వినిపిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు ప్రధాన్ గారు రాజీనామా చేయాలనేది మీరు అడిగారు, ఏమంటారు? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, సిజేపీ అడుగుతోంది. సిజేపీ అడుగుతుంది అంటే మీరు చెప్పినటువంటి మాటలో నేను చెప్తా ఉన్నాను. 3 ప్రధానమైనటువంటి అంశాలు అన్నారు. దీని మీద ఇప్పుడు ఒక వ్యక్తి రాజీనామా చేయటం ఇంపార్టెంటా, వ్యవస్థను మార్చడం ఇంపార్టెంటా? వ్యవస్థలో చట్టాలను మొదటి నుంచి చూస్తే గురునాథం గారు ఆయన నైతిక బాధ్యత వహిస్తూ ఎప్పుడైతే నీట్ పేపర్ లీక్ జరిగిన వెంటనే ఆయన ముందుకొచ్చి ప్రజలకి ఎవరైతే విద్యార్థులకు ఏదైనా హామీలు ఇచ్చుంటే ఆయన మాట్లాడుంటే వాళ్ళకి రీఅష్యూరెన్స్ ఇచ్చినట్టయితే వెంటనే పరిస్థితి మరోలా ఉండేదేమో కాదంటారా? ఎస్, యు ఆర్ రైట్. వాళ్ళు వచ్చారు, యాజమాన్యానికి వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు, వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ కూడా అన్ని పేపర్లో కూడా వచ్చినాయి. మేము ఎవరి దగ్గర మళ్ళీ ఫీజు కలెక్ట్ చేయము, ఎవరికైతే అన్యాయం జరిగిందో ఇవన్నీ కూడా జరిగింది వాస్తవం. వాళ్ళని మేము మొత్తం కూడా ఎగ్జాము మళ్ళీ కండక్ట్ చేసి పర్ఫెక్ట్గా చేస్తామని చెప్పారు. ఆ చేసిన నేపథ్యంలోనే మొన్న రిజల్ట్ వచ్చిన నేపథ్యంలో 11,39,000 మంది దాదాపుగా సెలెక్ట్ అయ్యారు.
20 out of 20 lakhs దాదాపుగా రాస్తే దాంట్లో 11 లక్షల చిల్లర పాస్ అయ్యారు. ఇది నిజం. కానీ ఈ అంశాన్ని నేను కూడా కొన్నిసార్లు విద్యార్థుల భవిష్యత్తు కోసం మనం ఎన్డీఏ గవర్నమెంట్లో కానీ తెలుగుదేశంలో కానీ దీన్ని ఒకసారి జగన్ గారు ఒక మాట మాట్లాడుతూ ఈ కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ గురించి మాట్లాడుతూ ఆయన డిఎస్సికి కూడా ముడిపెట్టి ఏదో ఇక్కడ మాట్లాడినటువంటి భాష కూడా మనకు తెలుసు. అది పక్కన తర్వాత పెడదాం. ఇక్కడ మేజర్గా ఇండియాలో కొంతమంది ఒక సెలబ్రిటీ ప్రకాష్ రాజ్ గారు దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఒక ప్రకాష్ రాజ్ గారే మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ నేను చెప్తానే సెగువీరా గారు కానీ, మనకి స్టాలిన్ కానీ, టాల్స్టాయ్ కానీ, మనకు ఉద్యమ పోరాట నెల్సన్ మండేలా కానీ పెద్ద పెద్దోళ్ళు ఈ దేశంలో ప్రపంచంలో ఉద్యమాలు చేసి గవర్నమెంట్లు మార్చినటువంటి అంశాలు మనకు తెలుసు. పేదవాడి గుండెల్లో ఆకలి దప్పుల్లోంచి ఆర్థిక ఉగ్రవాదుల అరాచక శక్తులను తగ్గించడం కోసం నాకు వచ్చిన తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చాక అస్సాంలో యంగ్ డైనమిక్ ప్రఫుల్ల కుమార్ మహంత్ 84లో అన్నగారు ఇక్కడ పార్టీ పెట్టినప్పుడు వాళ్ళు కూడా విద్యార్థి లోకం నుంచి విద్యార్థులుగా ఉద్యమాలు చేస్తూ వాళ్ళు కూడా గవర్నమెంట్లోకి వచ్చినటువంటి అస్సాం గణపరిషత్ అని నేను కూడా చూడటం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ అస్సాంలో ఏదైతే విదేశాల నుంచి వచ్చి ఏది డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చేసినటువంటి ఉద్యమాలు నేపథ్యంలో వచ్చినటువంటి గవర్నమెంట్లు చూసాం. నేపాల్లో మొన్న జరిగినటువంటి ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఆ ఉద్యమకారులు గవర్నమెంట్ని ఫామ్ చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ నేను ప్రధానంగా ఏం చెప్తున్నానంటే నీట్కి సంబంధించినటువంటి దాంట్లో వెరీ క్లియర్. ఇప్పుడు మంత్రి గారు రాజీనామా చేయటం వల్ల వచ్చేది ఏమి ఉండదు, అంటే వీళ్ళకి వచ్చేటువంటి లాభం ఏమి ఉండదు. ఇక్కడ ప్రధానంగా మనం నైతికంగా బాధ్యత వహించి చట్టాల్లో మార్పు తీసుకురావాలి. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ చాలా కాంక్రీట్గా బేసిక్గా విద్యా వ్యవస్థ మీద మార్పులు తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. నేను ఇటీవల కాలంలో చాలాసార్లు కూడా ప్రెస్లో మాట్లాడుతూ మీలాగా డిబేట్ చేస్తూ నేను కూడా ఒక సజెషన్ కూడా నా నుంచి కూడా వచ్చింది. తెలుగుదేశం అనేది కాదు, ఏ పార్టీ అయినా సరే విద్యార్థులతో మనం మాట్లాడుకోకూడదని. నేనేం చెప్పానంటే వెరీ క్లియర్గా నీట్ కన్నా కూడా ఎయిమ్స్ అనేటువంటి వ్యవస్థ ఉంది. దీనికి ఏదైతే మెడికల్కి సంబంధించినటువంటి వ్యవస్థ, ఇప్పుడు విద్యాశాఖకు సంబంధించినటువంటి ప్రధాన్ గారు ఇది. ఇప్పుడు మెడికల్కి సంబంధించినటువంటి నడ్డా గారు మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి ఎయిమ్స్ ఏదైతే సిస్టంలో ఉందో ఎయిమ్స్కి అప్పు చెప్తే కూడా దీన్ని ఆల్టర్నేటివ్గా ప్రక్షాళన జరిగి డైరెక్ట్గా మెడికల్ సిస్టంలో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మన పిల్లలే విద్యార్థులు. ఈ సమాజంలో వాళ్ళ భవిష్యత్తు మోడీ గారు చూసుకోవాల్సిందే, చంద్రబాబు నాయుడు గారు చూసుకోవాల్సిందే, మనం అందరం కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఈ సమాజంలో. ఇప్పుడు వచ్చినటువంటి పొద్దున ఇష్యూ మీరు ఇంత చేయాల్సినటువంటి అంశం కాదేమో నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఎగ్జామ్ రాశారు, 11 లక్షల మంది దాదాపుగా పాస్ అయ్యారు, వాళ్ళందరూ క్వాలిఫై అయ్యారు, అయిపోయింది అంశం. ఇప్పుడు మీరు రాత్రి వాంగ్చుక్కుని దీక్ష భగ్నం చేసి హాస్పిటల్లో తీసుకెళ్ళి పెడితే పోలీస్ స్టేషన్లో పోలీస్ కస్టడీలో ఉంటే అతను ఇప్పటికి కూడా నిరాకరిస్తూ ఉంటే కొంతమంది చేస్తూ ఉంటే దాన్ని కూడా ఇతను దీప్కే అనేటువంటి వ్యక్తి కూడా చేస్తూ ఉన్నాడు కంటిన్యూషన్. వీళ్ళ యొక్క ఆంతర్యం ఏంటి ఇప్పుడు మనం చర్చించాలి. నీటిది ఓకే, మేము వీఆర్ యాక్సెప్టెడ్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.